అడవిలో ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద ఒక చిన్ని ఉడత పిల్ల ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఆ చిన్ని ఉడత పిల్లకి ఎవరో ఏడుస్తున్న శబ్దం ఎవరా అని వెళ్ళి చూస్తే పాపం చిన్న పక్షి తన కాళ్ళకు గాయమయ్యి కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఉడత దానిని చూసి, అరే నీకు దెబ్బ తగిలిందే అని దానిని తీసుకొని తన ఇంటిలోకి వెళ్తుంది. తన ఇంటిలో తనకు తెలిసిన మేర వైద్యం చేసి ఆ పక్షి కోలుకోవడానికి ఎంతో సహాయం చేస్తుంది. ఆ పక్షి కూడా తను పూర్తిగా కోలుకునే వరకు ఆ ఉడత దగ్గరే ఉంటుంది. పక్షికి పూర్తిగా నయం అయిన తరువాత పక్షి ఆ ఉడతకి ధన్యవాదములు చెప్పి, ఇక నేను వెళ్ళొస్తాను అని తన ఇంటి నుంచి ఎగిరిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అడవిలో పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫానుకి ఏమి చేస్తాం పాపం, ఆ చిన్ని ఉడత యొక్క ఇల్లు కాస్త కూలిపోయింది. అరే నా ఇల్లు కూలిపోయింది మళ్ళీ ఎలాగా అని ఉడత బాధపడుతూ ఉంటే అది చూసి పక్షి తన స్నేహితులనందరినీ పిలుచుకొని వచ్చి ఉడత ఇంటిని మళ్ళా కట్టుకోవడానికి ఎంతో సాయం చేసి చివరికైతే ఉడ ఉడతకి ఇల్లును కట్టించేస్తుంది. ఆ రోజు నుంచి ఆ ఉడత పక్షి స్నేహితులుగా కలిసిమెలిసి జీవిస్తూ ఎవరికి అవసరమైతే వారికి సహాయం చేసుకుంటూ ఇద్దరూ సంతోషంగా ఉండేవి. మనము నిస్వార్థంగా చేసే సహాయం ఎప్పటికీ వృధాగా పోదు. ఈ కథ వలన నీతి ఏమిటంటే, నిస్వార్థంగా మనం చేసే సాయం ఎప్పుడు మనకు మంచినే చేస్తుంది.